గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ షో. నేను రాజేష్. ఎస్, మేము అన్నట్టుగానే 4 to 6 రాజేష్ అండ్ సుమతి నేను మీకు వార్తలు ఇచ్చడం రెడీగా ఉన్నాం. ఇక లేట్ లేకుండా లేటెస్ట్ గా మనకు అందుతున్న వార్తని ఒకసారి చెప్పేసాయి రాజేష్. బిగ్ బ్రేకింగ్. నిజానికి హైడ్రా కమిషనర్ కు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఈ ఆదేశాలు అమలు చేయాలంటూ చీఫ్ సెక్రటరీకి స్పష్టం చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారి నియమించాలని కూడా సూచించింది. వరుస కేసులు, కోర్టు ధిక్కరణ అంశాలతో రంగనాథ్ ను తొలగించాలని ఆదేశించింది హైకోర్టు. ఎస్, నిజంగా ఇది ఒక పెద్ద బిగ్ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు సుమతి. ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ చెరువుల్ని కాపాడుతున్నారనేది ధిక్కరణ కేసులు. ఎస్, అదే. అంటే ఒకవైపు ప్రభుత్వ భూముల్ని కాపాడుతున్నామని హైడ్రా చెప్తున్నప్పటికీ చెరువుల్ని, నాలాల్ని కబ్జా కాకుండా మేము 1,00,000 కోట్ల ఆస్తిని ఆల్రెడీ మేము రికవర్ చేసామని చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయనే దానిపైన ఏకంగా హైడ్రా కమిషన్ తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి రాణా మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రాణా, ఎందుకు హైకోర్టు ఇంత సంచలనమైన కామెంట్స్ చేసింది? ఏ విషయంలో? అంటే కోర్టు ధిక్కరణ కేసుల్లో ఎందుకు ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకుంది? గుడ్ ఈవినింగ్ రాజేష్ అండ్ సుమతి. ఎందుకంటే లోతుకుంటలో ఉన్నటువంటి 40 ఎకరాలకు సంబంధించిన అంశమే ఇప్పుడు ఇవాళ ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిలిచింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 వారాల నుంచి కూడా ఈ కేసు నలుగుతూనే ఉంది. ఎందుకంటే వాయిదా పడుతున్నటువంటి ప్రతిసారి కూడా కోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే రంగనాథ్ పైన చేసింది. గత 3 రోజుల ముందు చూసాం. గతంలో కూడా మిమ్మల్ని ఇలాగే ప్రవర్తిస్తే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మీకు కావాలంటే డీజీపీకి ఆదేశాలు ఇస్తారు, మీ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా అప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాత మీరు ఈ జాబ్కి అన్ఫిట్ అంటే కూడా అప్పుడు వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఏకంగా ఇవాళ మరొకసారి అంటే ఈ నెల 18వ తారీఖున లోతుకుంటూ ఉన్నటువంటి 40 ఎకరాలకు సంబంధించిన అంశంలో అక్కడ హైడ్రా సంబంధించిన అధికారులు కొన్ని వందల సంబంధించిన వెహికల్స్ బుల్డోజర్లతో అక్కడికి వెళ్ళారు. అక్కడంతా కూడా బీభత్సం సృష్టించారు. ఆల్రెడీ ఆ ప్లేస్లో స్టేటస్ కో ఉంది కాబట్టి యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు పట్టించుకోకుండా ఎలా? రాణా, ఇది ప్రభుత్వానికి కూడా వార్నింగ్ అనుకోవాలా? ప్రభుత్వం దీనిపైన ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా సుమంటే, ఎందుకంటే ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తి రంగనాథ్. ఎందుకంటే హైడ్రా కమిషనర్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్నటువంటి దాంతోపాటు ఆయనకున్నటువంటి పరిధులు కూడా ఈరోజు హైకోర్టు గుర్తు చేసింది. జిహెచ్ఎంసీ కంటే ఎక్కువగా ఆయన పనిచేస్తున్న మొత్తం వ్యవస్థలంతా కూడా ఆయన చేతిలో పెట్టుకున్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ 40 ఎకరాల విషయం ఏంటంటే ఎందుకు వివాదానికి కారణం ఏంటంటే హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ఒక ప్రాజెక్టు అనుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన స్థల సేకరణ అనేది జరుగుతుంది. అప్పుడు ఈ 40 ఎకరాల సంబంధించిన దీంట్లో ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా వీళ్ళు హైదరాబాద్లో చెప్తూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళేమో ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది మా సొంతమైనటువంటి భూమి అంటూ కూడా శాంత శ్రీరామ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ వాళ్ళు చేశారు. ఇది పాటించే కోర్టులో ఉంది. సో దీనిపైన వివాదం జరిగింది, దీనిపైన వ్యాఖ్యలు చేసింది. మళ్ళీ మీరు ఇన్నిసార్లు వాయిదా వేసిన, ఇన్నిసార్లు కూడా మీకు చెప్పినా కూడా ఎందుకు మీరు ఇట్లా డిసిషన్ తీసుకుని నెక్స్ట్ ఎవరిని నియమించే అవకాశం ఉంది? పేర్లు ఏమన్నా వస్తున్నాయా? ఇప్పుడు మన రంగనాథ్ ను మారిస్తే గనక ఇమ్మీడియట్ గా ఎవరిని హైడ్రా కమిషనర్ చేసే అవకాశం ఉంటుంది? ఏమన్నా నేమ్స్ ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంచనా వేయచ్చా? అంటే రాజేష్, ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు పొద్దున్నే మళ్ళీ ప్రభుత్వం ఛాలెంజ్ అయిపోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆల్రెడీ ఒకసారి ఇటు కోర్టు కూడా రంగనాథ్ క్షమాపణ చెప్పారు. దాంతోపాటు అడ్వకేట్ జనరల్ కూడా క్షమాపణ చెప్పారు కాబట్టి ఆ భూమి మీద మేము ఎంటర్ కామని చెప్పారు కాబట్టి సో చూడాలి రేపు వేసే పిటిషన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే ప్రత్యామ్నాయంగా మరొక వ్యక్తిని చూస్తారనేది కూడా మేము చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇది ఒక షాక్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సీఎంతో డిసిషన్ తీసుకున్న తర్వాత కోర్టుకి తెలిసిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే రాణా, ఇన్నిసార్లు మనం మీడియాలో మాట్లాడుతూ ఉన్నాం, రంగనాథ్ కోర్టు ధిక్కరణ చేస్తూ ఉన్నారు, ఎందుకు గవర్నమెంట్ సైలెంట్ గా ఉంది, ఎందుకు అని చెప్పి వాళ్ళు ఏమన్నా మాట్లాడారా? రంగనాథ్ ని పిలిపించి ప్రభుత్వం ఏమన్నా మాట్లాడిందా? దాని మీద మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎవరిదైనా ప్రాపర్టీలోకి వెళ్ళేటప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కొన్ని తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కొన్ని తీసుకొని వస్తారు. అయితే ఈ మా భూమి అనుకున్న వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం, అలాగే కోర్టు మాత్రం వాళ్ళు వాదన పరిగణలో తీసుకొని ఇటు హైదరా కమిషనర్ రంగనాథ్ని పదే కూడా విమర్శలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనిపైన కూడా ఎప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే చైర్మన్గా హైడ్రాకి చైర్మన్గా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు ప్రతి కేసు సంబంధించిన డీటెయిల్స్ కూడా కనుక్కుంటారు. సో ఈ అంశాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే చాలా సీరియస్ అయింది.
ఏకంగా పదవి నుండి తీసేయడమే కాకుండా అతన్ని అర్జెంటుగా రీప్లేస్మెంట్ ఐజీ స్థాయి వ్యక్తిని రీప్లేస్ చేయడానికి కూడా సిఎస్కి ఆర్డర్ ఇవ్వడం అనేది పెద్ద సెట్ బ్యాక్ అయినా చూడాలి. సో చూడాలి రేపటి వరకు కూడా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, దాంతోపాటు రంగనాథ్ ఎలా స్పందిస్తాడనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా. రంగనాథ్ ఒక బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ నుంచి తొలగించాలంటూ, ఆ హోదా నుంచి, ఆ పదవి నుంచి తొలగించాలి, అదే ప్లేస్ లో ఒక ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్ గా నియమించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వపరాలు గనక మనం గమనిస్తే రంగనాథ్ పై ఇప్పుడు గతంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్న అంశంలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలై ఉన్నాయి. దీనిపై విచారణ సందర్భంగా గతంలో హైకోర్టు అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. మెయిన్ గా మల్కాజ్గిరి సమీపంలోని లోతుకుంటలో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ విచారణ జరిగింది. ఆ స్థలంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని కోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ హైడ్రా సిబ్బంది జూలై 17న అక్కడికి వెళ్లి ప్రహారీ గోడలు నిర్మాణాల్ని కూల్చేశారంటూ బాధిత సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేసింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం, కోర్టుకు కనీసం మర్యాద ఇవ్వకపోవడంపై ధర్మాసనం మండిపడింది. అధికారులు చట్టానికి అతీతులు కారు, న్యాయ వ్యవస్థను, చట్ట నిబంధనలను అపహాస్యం చేసేలా ప్రవర్తించడం సరికాదు అంటూ అప్పట్లో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే దీనికంటే ముందు అంబర్పేట పరిధిలో ఉన్న బతుకమ్మ కుంటలో ఉన్న భూమిపై కూడా వివాదం ఇలాగే వచ్చింది. అక్కడ హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ బాధితులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వివాదాస్పద భూమి విషయంలో చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని, ముందస్తుగా తగిన సమయం ఇవ్వకుండా లేదా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్న సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు మళ్లీ కూల్చివేతలకు ప్రయత్నించారంటూ బాధితులంతా ఇప్పుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, నిజంగా ఇది ఒక పెద్ద న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నారు రంగనాథ్. ఎందుకు ప్రభుత్వం మిన్నకుంది అని చెప్పి మాటలు వినిపిస్తున్న సమయంలో ఇప్పుడు కోర్టు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఎలా చూస్తున్నారు? సుమతి, రంగనాథ్ హైడ్రా ఏర్పడిన తర్వాత తొలి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి సమయంలో అనేక విమర్శలు వచ్చాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని రెవెన్యూకి సంబంధించినటువంటి వాటిలో ఎలా తనకి పదోన్నతులు ఇస్తారు అని చెప్పేసి విమర్శలు వచ్చినటువంటి సమయంలోనే తన కింద అనేక మంది, అంటే రెవెన్యూకి సంబంధించి, అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి, ఇటు FTL కి సంబంధించినటువంటి హద్దులు నాటడానికి ఇరిగేషన్ వాళ్ళని అంతా తన కిందే పనిచేస్తారు అని చెప్పేసి ఒక టీం కోఆర్డినేట్ చేసుకొని FTL బఫర్ జోన్లు, చెరువులు వీటిని గుర్తించి అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఆ తర్వాత హైడ్రా రంగనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అనేక విమర్శలు వచ్చాయి. ప్రధానంగా హైకోర్టులో కేసులు ఉన్న తర్వాత మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి తీర్పునిచ్చినటువంటి సమయంలోనే స్వయాన హైడ్రా రంగనాథ్ ఫినిషింగ్ వేయడము, లేదంటే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను నేలమట్టం చేయడంతో హైకోర్టు చాలా సార్లు చెప్పింది అసలు మీరు వాటిని FTL లో ఉంది, బఫర్ లో ఉంది, లేదంటే నిర్మాణాలు ఇల్లీగల్ అని చెప్పేసి ఎలా నిర్ధారించారు? కానీ సుజాత, అన్ని FTL లో ఉన్న భవనాలని కూల్చివేది లేదు, అలాగే చాలా చోట్ల చాలా బయాస్డ్ గా వ్యవహరించారు రంగనాథ్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద. ఎగ్జాక్ట్లీ సుమతి, FTL లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూల్చివేయాలి అని అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 80% నిర్మాణాలన్నీ బఫర్ FTL లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా, అంటే ఆ రోజు బఫర్ ఏది, FTL ఏది అని చెప్పేసి ఎక్కడా నిర్ధారించలేదు. FTL బఫర్ నిర్ధారించక ముందే అప్పుడు మున్సిపల్ అనుమతులు, తర్వాత కార్పొరేషన్ అనుమతులు, తర్వాత GHMC అనుమతులు, అన్ని అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు హైడ్రా 2024లో ఏర్పడిన తర్వాత ఎలా FTL బఫర్ లో కట్టారని ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, వాటిని కూల్చివేయడం, కొన్నిటికైతే ఏకంగా నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారు. దాదాపుగా కొన్ని వేల ఎకరాలని మేము కాపాడాము. ఆ మాటకు వస్తే లక్షల కోట్ల విలువైన, లక్ష కోట్లకు పైగా విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడమనేది హైడ్రా క్లెయిమ్ చేస్తూ వస్తుంది. అట్ ద సేమ్ టైం అన్నే విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది హైడ్రా. సో అంటే రంగనాథ్ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు మాత్రం లాగానే చూస్తుందా హైకోర్టు? అంటే హైడ్రా వ్యవస్థ తీసుకునే నిర్ణయాలుగా చూసిందా హైకోర్టు ఈ నిర్ణయాల్ని? హైకోర్టు కేవలం హైడ్రా రంగనాథ్ వ్యక్తిగతంగా కొంత ఇంట్రెస్ట్ చూపించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదే సీరియస్ అయింది. చాలా సందర్భాల్లో హైకోర్టు తను తీసుకున్నటువంటి నిర్ణయాలని వ్యక్తిగతంగానే చూసింది. హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎక్కడా కూడా
హైకోర్టు సీరియస్ అవ్వలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు మాత్రమే తను అక్కడికి వెళ్ళడము, వాటిని హైకోర్టు నోటీసులు స్టే ఇచ్చినప్పటికీ ఎందుకు కూల్చివేతలు చేశారు, ఆల్రెడీ స్టే ఉంది కూల్చొద్దు తీర్పు వచ్చేటువంటి వరకు, తుది తీర్పు వచ్చేటువంటి వరకు ఎందుకు రంగనాథ్ వెయిట్ చేయడం లేదు అనే దాని మీద చాలా వరకు ఆగ్రహాలు వ్యక్తం చేశారు. గతంలో పిటిషనర్లు కూడా మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయ్యారు. చాలా వరకు అభివృద్ధి చేశారు హైడ్రా, కానీ కాపాడినటువంటి భూముల గురించి ఎక్కడా చెప్పడం లేదు. ఇందులో ఇన్వాల్వ్ కావద్దు అన్నటువంటి విషయాల్లోనే ఎందుకు పదే పదే జోక్యం చేసుకుంటున్నారు అనేది పెద్ద ఇష్యూగా చూపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఎస్, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందనే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది సుమతి. ఎందుకంటే హైడ్రా ఏర్పాటైన తర్వాత అదే ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మేము చాలా వరకు కుంటల్ని కాపాడాము, చెరువుల్ని కాపాడాము, 1,00,000 కోట్ల విలువైన భూముల్ని కాపాడామని కాపాడడం వల్ల డ్యూటీ కాపాడుతున్నారు. ఎస్టాబ్లిష్ చేసిన పర్పస్ ఒకటైతే సరే, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మేబీ చేస్తున్నారు. కానీ ఇక్కడ ధర్మాసనం ఇన్వాల్వ్మెంట్ అయ్యాక ఆ వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇదే. అంటే నిజంగా స్టే విధించిన తర్వాత అసలు వెళ్ళకూడదు. అది ఏ వ్యవస్థ కానీ ఏ వ్యక్తి కానీ పలానా ప్రాపర్టీ పైన లేదా పలానా ఇష్యూ పైన హైకోర్టు స్టే విధించింది లేదంటే సుప్రీంకోర్టు స్టే విధించింది అన్న తర్వాత అసలు దాని వైపు వెళ్ళకూడదు. కానీ చాలా వరకు హైకోర్టు ఇక్కడ స్టే విధించినప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్ళడం, దాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే నిజంగా మరి ఎలా ఉల్లంఘించారో అది అర్థం కావట్లేదు. ఉన్న వాళ్ళు ఎవరు లేకపోతే ఇంత దాకా ఉల్లంఘిస్తారా అన్న మాటలు కూడా వినిపించాయి. మరి చూద్దాం. ఇంత పెద్ద అప్డేట్ మనకు వచ్చింది. ఇప్పుడు తొలగించాలి, ఆయన ప్లేస్ లో ఇంకొక అధికారిని పెట్టాలి అని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? అదే అంటే రేపు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేకపోతే హైకోర్టులో మరో పిటిషన్ వేస్తుందా? రంగనాథ్ కొనసాగుతారా? రంగనాథ్ తొలగిపోయి రంగనాథ్ స్థానంలో మరో అధికారి వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సారీ చెప్తారా? గతంలో కూడా సారీ చెప్పి కంటిన్యూ అయ్యారు కాబట్టి అలా కూడా జరుగుతుందా? ఫైన్ కూడా కట్టారు. రంగనాథ్ ఆల్రెడీ ఫైన్ కూడా కట్టారు. హైకోర్టు ఏదో ప్రాపర్టీ విషయంలో ఇలాగే చేస్తే 50,000 ఏదో వేస్తే కోర్టు నామినల్ గా ఆ ఫైన్ కూడా దాన్ని చెల్లించారు.